నింగినుంచి దిగివచ్చిన విదేశీ అతిథులు ఒకవైపు, వాటిని చూసి మురిసిపోతున్న జనసందోహం మరోవైపు. సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 రెండో రోజు వేడుకలు అంబరాన్నంటాయి. ఆదివారం సెలవుదినం కావడంతో జూనియర్ కాలేజీ ప్రాంగణం ఇసుక జనంతో కేరింతలతో కోలాహలంగా మారింది. ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ కేవలం ప్రదర్శనకే పరిమితం కాకుండా సందర్శకులకు విజ్ఞానాన్ని పంచాయి. అంతరిక్ష విజ్ఞానం షార్ స్టాల్ వద్ద విద్యార్థులు రాకెట్ నమూనాలను ఆసక్తిగా గమనించారు. ప్రభుత్వ ప్రగతి, అటవీ, పశుసంవర్ధక, వైద్య, ఆరోగ్య శాఖల స్టాల్స్తో పాటు డ్వాక్రా మహిళల ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రుచుల విందు స్థానిక ఫుడ్ కోర్ట్స్లో నోరూరించే వంటకాలు పర్యాటకులను కట్టేశాయి. సాయంత్రం వేళ విద్యుత్ కాంతుల మధ్య ప్రధాన వేదిక వెండితెరను తలపించింది. ప్రముఖ గాయకుడు సాకేత్ తన గాత్రంతో ఉర్రూతలూగించగా యువత డాన్స్లతో హోరెత్తించారు. జబర్దస్త్ టీం సభ్యులు రాకేష్, సుజాత, చెంటి తమ హాస్యంతో పొట్టచెక్కలు చేశారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రబృందం, దర్శకుడు కిషోర్ తిరుమల, హీరోయిన్లు డింపుల్ హయతి, ఆషికా రంగనాథన్ సందడి చేయడంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రంగుల రాట్నాలు, జాయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ వద్ద కోలాహలం నెలకొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో గతేడాది నుంచి ఈ ఉత్సవాన్ని తిరిగి వైభవంగా ప్రారంభించారు. సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే ఫ్లెమింగోలు మన ప్రాంతానికి అతిథులు. వాటిని కాపాడుకుంటూ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడమే ఆయన లక్ష్యం. ప్రకృతి ప్రేమికులకు, సరదాగా గడపాలనుకునే కుటుంబాలకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతోంది. సోమవారంతో ఈ వేడుకలు ముగియనున్నాయి.